ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. హల్లెలూయా. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుంటుంది. ఎవరికి తోడయుంటుందండి? మనకి తోడయుంటుందంట. అయితే అతని చెయ్యి ఎట్లా తోడయుంటుంది దేవుని యొక్క చెయ్యి అంటే, ఎవరైనా మన బంధువులు రక్త సంబంధికులు వచ్చి ఈ విధంగా చెయ్యి అందించి నేనున్నాను అంటే మనకి ఎంత ఆదరణ కలుగుతుంది. వాళ్ళైనా చెప్తారో లేదో కానీ మరి దేవుడు ఏమంటున్నాడంటే, నా చెయ్యి అతనికి తోడై ఉంటుంది. మనం ఎక్కడ పిరికివారంగా ఉంటున్నామో, ఎక్కడ బలహీనులుగా మనం ఉంటున్నామో, ఏ కార్యాలను మనము సాధించలేకపోతున్నామో, ఏ పరిస్థితులు మనల్ని భయపెడుతున్నాయో అవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవని, దేవుని హస్తం మనకు తోడై ఉంటుందని మరి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే అతని బాహుబలము, దేవుని యొక్క బాహుబలము మనల్ని బలపరుస్తుంది. మనం సాధారణంగా మన యొక్క కులము, మన యొక్క మతము, మన యొక్క ప్రాంతము, మన రిలేషన్ని బట్టి మనం అతిశయపడుతుంటాం. కానీ దేవుని యొక్క బాహుబలం మాత్రమే మనల్ని బలపరుస్తుందని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. అంటే మన జీవితంలో ఇప్పటివరకు ఏ విధంగా మనం మోసపోయినా కూడా దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నది. దేవుని యొక్క బాహుబలం మనల్ని బలపరుస్తుంది. ఎక్కడ మనం ఓడిపోయినామో అక్కడ లేపబడుతున్నాము అని చెప్పి, ఎక్కడైతే మనం కృంగిపోతున్నామో అక్కడ మనల్ని దేవుడు ఘనపరచబోతున్నాడు అని ఈ యొక్క వాక్యం మనకు బోధిస్తుంది అనమాట. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.